బాయ్కాట్. ఈ హ్యాష్ ట్యాగ్ కనిపిస్తే వెంటనే గుర్తొచ్చే దేశం మాల్దీవ్స్. ఈ హ్యాష్ ట్యాగ్ గుర్తొస్తే మాల్దీవులు కలలో కూడా ఉలిక్కిపడుతోంది. అంతగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను బాయ్కాట్ నినాదం ప్రభావితం చేసింది. పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడిన మాల్దీవులు అతి తక్కువ సమయంలోనే కుదేలైంది. దీంతో భారత్తో పెట్టుకుని తప్పు చేశామని, మరోసారి ఆ తప్పు జరగదని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తమ దేశానికి భారతీయులు రావాలని వేడుకుంది. అయినప్పటికీ మనోళ్ళ మనసులు కరగలేదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకుని మాల్దీవులకు షాక్ ఇచ్చారు. చివరకు మోడీ ప్రభుత్వంతో చర్చించి మన దారికి రావడంతో బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్కు ఎండ్ కార్డ్ వేశారు. ఆ తర్వాత మాల్దీవులు భారత్తో పెట్టుకునే ధైర్యం చేయలేదు. ఇప్పుడు మరోసారి బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే ఈసారి టార్గెట్ మాల్దీవులు కాదు, విశ్వాసఘాతక విషసర్పం టర్కీ. బాయ్కాట్ టర్కీ. ఈ హ్యాష్ ట్యాగ్ను మన వాళ్ళు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారో తెలుసుకునే ముందు 2 ఏళ్ల క్రితం అంకారాకు భారత్ చేసిన సాయం గురించి తెలుసుకోవాలి. 2023లో భూకంపంతో ధ్వంసమైన టర్కీకు భారత్ కొండంత అండగా నిలిచింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి ఎందరో ప్రాణాలను కాపాడింది. ఆహారం, ఔషధాలు అందించింది. కానీ టర్కీకు అత్యంత సన్నిహిత దేశం పాకిస్తాన్ మాత్రం భారత సహాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. న్యూఢిల్లీ నుండి టర్కీకి చేరుకోవాలంటే పాకిస్తాన్ గగనతలం మీదుగా కాస్త త్వరగా చాలా తక్కువ సమయంలోనే వెళ్ళొచ్చు, లేదంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కానీ భారత్ పేరెత్తితేనే కస్సుమనే పాక్ భారత్ C-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని తమ గగనతలంలోకి అనుమతినివ్వలేదు. ఒకవేళ భారత విమానాలను పాకిస్తాన్ మీదుగా వెళ్ళనిచ్చినా ఆ దేశానికి వచ్చే నష్టమేముండదు. పైగా అందుకు అంగీకరిస్తే పాకిస్తాన్ మిత్రదేశం టర్కీలో శిథిలాల కింద నలిగిపోతున్న ఎందరో అభాగ్యులను ఇంకాస్త తొందరగా రక్షించే వీలుండేది. ఇదంతా టర్కీకు కూడా తెలుసు. అయినా సరే భారత్ చేసిన సహాయాన్ని మరిచి ఉగ్రదేశానికి అండగా నిలిచింది. 100 డ్రోన్లను ఇస్లామాబాద్కు పంపించింది. నిజానికి పహల్గామ్ ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాకిస్తాన్కు ఆయుధాలను ఎర్డోగాన్ సర్కార్ పంపింది. తుర్కియే విమానం ఏప్రిల్ 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకోవడానికే తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి అంకారా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఒక యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. యుద్ధంలో ఆ ఆయుధాలనే ఇండియాపై ప్రయోగించింది పాకిస్తాన్. పహల్గామ్ దాడి జరిగిన తరువాత ఇస్లామిక్ దేశాల్లో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు మద్దతిస్తూ ప్రకటనలు ఇచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో భయంకరమైన నిజం ఏంటంటే ఎర్డోగాన్ పాకిస్తాన్కు డ్రోన్లను మాత్రమే కాదు, సైనికులను కూడా పంపించడం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారిలో 2 టర్కీ సైనికులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అన్నిటికీ మించి పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ సంబరాలు చేసుకుంది. దానికి అజర్బైజాన్ తోడైంది. ఉగ్రదేశానికి టర్కీ, అజర్బైజాన్ ఇస్తున్న మద్దతు ఇది. ఎప్పుడైతే పాకిస్తాన్కు సపోర్ట్గా ఆ 2 దేశాల ప్రజలు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారో అప్పుడే భారతీయుల రక్తం మరిగిపోయింది. ఆ వెంటనే ఆపరేషన్ బాయ్కాట్ టర్కీ స్టార్ట్ చేశారు. పనిలో పనిగా అజర్బైజాన్ను బెండు తీయాలని డిసైడ్ అయిన నెటిజన్లు బాయ్కాట్ అజర్బైజాన్ హ్యాష్ ట్యాగ్ను కూడా ట్రెండింగ్లోకి తెచ్చేశారు. తుర్కీయే పర్యాటకంతో పాటు టర్కీ ఎయిర్లైన్స్ కోసం మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వారికి మద్దతిస్తుందని, అందుకే ఈ బాయ్కాట్ టర్కీ ఉద్యమం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టర్కీతో పాటు పాక్కు మద్దతుగా నిలిచిన అజర్బైజాన్కు కూడా భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆ 2 దేశాలకు ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కొత్త బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఆ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే మాల్దీవులలాగే ఈ దేశాలు కూడా పర్యాటకంపైనే ఆధారపడ్డాయి. అజర్బైజాన్, టర్కీలకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టూరిజం మార్కెట్లలో భారత్ ఒకటి. 2014లో కేవలం 4853 మంది భారతీయులు మాత్రమే అజర్బైజాన్ను సందర్శించారు. కానీ 2024లో ఆ సంఖ్య ఏకంగా 2,43,000 మందికి పెరిగింది. ఇక టర్కీకు 2014లో 1,20,000 మంది భారతీయులు వెళితే ఆ సంఖ్య 2024 నాటికి
3,30,000 మందికి పెరిగింది. ఏటా 3,000 కోట్ల రూపాయలు భారత పర్యాటకుల ద్వారా టర్కీ సంపాదిస్తోంది. ప్రస్తుత బాయ్కాట్ దెబ్బకు ఆ రెండు దేశాలు విలవిల్లాడుతున్నాయి. టర్కీ అయితే మా దేశానికి రండి మహాప్రభు అని భారతీయుల్ని వేడుకోవడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడితో ఏది అయిపోలేదు. అస్సలు ఆట ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే టర్కీకు పర్యాటకంగానే కాదు, వస్తు వాణిజ్యంలోనూ భారతీయులే గతి. టర్కీ నుండి పెద్ద ఎత్తున యాపిల్స్ దిగుమతి జరుగుతోంది. ఒక్క పూణే మార్కెట్లోనే ఏడాదికి 1,500 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. అలాంటి మార్కెట్లో టర్కీ యాపిల్స్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయినప్పటికీ వ్యాపారులు దీన్ని కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని చెబుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో టర్కీ మార్బుల్, కార్పెట్స్, డిజైనర్ వేర్స్, ఫర్నిచర్ లైట్స్కు కూడా ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీపై భారతీయుల బాయ్కాట్ దెబ్బ పిడుగులా పడింది. అటు అంతర్జాతీయంగానూ టర్కీ నీతి లేని చర్యలపై విమర్శలు పెరుగుతున్నాయి. 2023 భూకంపం సమయంలో ఇంతగా సహాయపడితే తిరిగి వెన్నుపోటు పడవడం ఏంటని ప్రపంచమే ప్రశ్నిస్తోంది. సో పాక్కు మద్దతిచ్చిన పాపానికి టర్కీ కథ ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో మనోళ్ళు మాల్దీవులనైనా కనికరించి వదిలేశారు. టర్కీను మాత్రం ఎవరు చెప్పినా విడిచిపెట్టే సీన్ ఉండదు.